సినిమా ఎడ్డీ తన ఇంట్లో ఉండగా మొదలవుతుంది. ఎవరో తలుపు పగలగొట్టి లోపలికి వచ్చి చంపడానికి ప్రయత్నిస్తుంటారు. అది విని ఎడ్డీ బాల్కనీలోకి వెళ్లి దొరికిపోతే చస్తానేమో అని కిందకి దూకడానికి రెడీ అవుతాడు. కరెక్ట్ గా అప్పుడే ఎడ్డీ అసలు ఈ సిచ్యువేషన్ కి ఎలా వచ్చాడో చెప్పడం స్టార్ట్ చేస్తాడు. కొన్ని రోజుల ముందు వరకు తనొక అడిక్ట్ అని, పెద్దగా టాలెంట్ లేకపోయినా రైటర్ అవ్వాలని ట్రై చేస్తున్నాను అని చెప్తాడు. రోజులు గడుస్తున్నా ఎడ్డీ తన ల్యాప్టాప్ ముందే కూర్చుని ఉంటాడు. కాంట్రాక్ట్ తీసుకున్న బుక్ కోసం ఒక్క ముక్క కూడా టైప్ చేయలేక చివరికి టోటల్ గా ఫెయిల్ అవుతాడు. ఒక రోజు తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ లిండీ ఎదురవుతుంది. తను మళ్లీ రాతలు మొదలు పెట్టమని ఎంకరేజ్ చేస్తుంది. కానీ ఎడ్డీ పెళ్లి ప్రస్తావన తెస్తే తను రిజెక్ట్ చేస్తుంది. ఎందుకంటే కాలేజ్ ఫ్రెండ్ మెలిస్సాతో జరిగిన ఫస్ట్ మ్యారేజ్ పెటాకులు అయింది కాబట్టి. లిండీ తను ఇప్పుడు ఎడిటర్ గా జాబ్ చేస్తున్నాను, వర్క్ కి వెళ్లాలి అని చెప్పి వెళ్లిపోతుంది. అలాగే కొంచెం సేపటి తర్వాత ఎడ్డీకి తన ఎక్స్ వైఫ్ వాళ్ల బ్రదర్ వెర్నాన్ ఎదురవుతాడు. ఎడ్డీకి ఆ మీటింగ్ అసలు నచ్చదు. ఎందుకంటే వెర్నాన్ ఎప్పుడూ తనని హేళన చేస్తాడు. ఇద్దరు మందు కొట్టడానికి వెళ్తారు. అక్కడ ఎడ్డీ ఇంకా బుక్ స్టార్ట్ చేయలేదు అని ఒప్పుకోగానే వెర్నాన్ మార్కెట్ లో లేని కొత్త డ్రగ్ ఇచ్చి హెల్ప్ చేస్తాను అంటాడు. మామూలు మనిషి తన బ్రెయిన్ లో కేవలం 20% మాత్రమే వాడుతాడు. కానీ ఈ పిల్ వేసుకుంటే ఎడ్డీ తన బ్రెయిన్ లో ఉన్న మొత్తం కెపాసిటీని వాడుకోవచ్చు అని వెర్నాన్ చెప్తాడు. మొదట్లో ఎడ్డీ ఆ పిల్ తీసుకోవడానికి నిరాకరించినప్పటికీ దాని విలువ $800 అని చెప్పి వెర్నాన్ తనని ఒప్పించడంతో చివరికి దానిని తీసుకుంటాడు. ఎడ్డీ ఆ పిల్ తీసుకుంటాడు. ఇక అక్కడ నుంచి వెళ్లిపోయే ముందు అవసరమైతే కాంటాక్ట్ అవ్వమని చెప్పి వెర్నాన్ తన కార్డ్ ని ఎడ్డీకి ఇచ్చి వెళ్తాడు. ఎడ్డీ తన అపార్ట్మెంట్ కి తిరిగి వచ్చి అసలు ఏమవుతుందో చూద్దామని ఆ పిల్ వేసుకుంటాడు. కరెక్ట్ గా అదే టైం కి ఇంటి ఓనర్ భార్య వచ్చి రెంట్ బాకీ ఇప్పుడే కట్టాలి అని గొడవ చేస్తుంది. ఎడ్డీ కంగారుపడి ఏం మాట్లాడాలో తెలియక ఇబ్బంది పడుతుంటాడు. కానీ సడన్ గా ఆ డ్రగ్ పని చేయడం స్టార్ట్ అయ్యి అతని బ్రెయిన్ ఫుల్ స్పీడ్ లో పని చేయడం మొదలు పెడుతుంది. చుట్టూ ఉన్న విషయాలను గమనిస్తూ ఆమె బ్యాగ్ లో ఉన్నలా బుక్ చూసి నువ్వు లా స్టూడెంట్ అని, నన్ను ఇష్టపడవు అని చెప్తాడు. 12 ఏళ్ల క్రితం చూసిన ఆ బుక్ ని గుర్తు తెచ్చుకుని తనకే షాక్ అవుతాడు. ఆ తర్వాత ఎడ్డీ ఆ బుక్ మరియు దాని ఆధార్ గురించి ఆమెతో చాలా విషయాలు మాట్లాడి చెత్తగా ఉన్న తన ఇంట్లోకి వెళ్లి అక్కడ ఉన్న పరిస్థితి చూసి చాలా షాక్ అవుతాడు. చాలా ఫాస్ట్ గా ఇల్లంతా క్లీన్ చేసి సర్దేసి రాయడానికి కూర్చుంటాడు. ఐడియాస్ అన్ని అకస్మాత్తుగా వచ్చేస్తుండడంతో ఆ డ్రగ్ ఎఫెక్ట్ చూసి తనకే చాలా ఆనందం వేస్తుంది. మరుసటి రోజు ఎడ్డీ మామూలు మనిషిలా నిద్రలేస్తాడు. కానీ ఆ సూపర్ పవర్ ఉండదు. తను రాసిన పేజెస్ పట్టుకుని పబ్లిషింగ్ హౌస్ కి వెళ్తే అక్కడ ఎడిటర్ తను చేసిన వర్క్ చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది. కనీసం ఒక 3 పేజీలు అయినా చదవండి అని ఆమెని అడుగుతాడు. ఒకవేళ మీకు నచ్చకపోతే నా అడ్వాన్స్ డబ్బులు తిరిగి ఇచ్చేస్తాను అని మాట ఇస్తాడు. ఎడ్డీ ఇంటికి వచ్చేసరికి ఎడిటర్ నుంచి అర్జెంట్ గా కాల్ చేయమని వాయిస్ మెయిల్ ఉంటుంది. తను 40 పేజీలు చదివానని, వర్క్ చూసి ఫిదా అయిపోయాను కాబట్టి మిగతాది కూడా వెంటనే కావాలని అడుగుతుంది. తన టాలెంట్ చూసి ఆమె పిచ్చి అయిపోతుంది. కానీ ఎడ్డీ ఆమెకి కాల్ చేసే ముందే వెర్నాన్ ఇంటికి వెళ్తాడు. అక్కడ వెర్నాన్ ఎవరో కొట్టడం వల్ల చాలా దెబ్బలు తగిలి ఉంటాడు. ఎడ్డీ ఇంకొక పిల్ కావాలని అడుగుతాడు. కానీ వెర్నాన్ అది ఇంకా టెస్టింగ్ లో ఉన్న డ్రగ్ అని, దానివల్ల ప్రాణం పోయే ప్రమాదాలు ఉన్నాయని వార్నింగ్ ఇస్తాడు. తను బయటికి వెళ్లే స్థితిలో లేడు కాబట్టి లాండ్రీ నుంచి సూట్ ఇంకా టిఫిన్ తీసుకుని వస్తే ఖచ్చితంగా ఇంకొక పిల్ ఇస్తాను అని వెర్నాన్ ఒప్పుకుంటాడు. ఎడ్డీ పనులన్నీ చకచకా పూర్తి చేసుకుని వస్తాడు. కానీ తలుపు తెరిచి ఉండడం చూస్తాడు. లోపల ఎవరో వెర్నాన్ని చంపేయడం మరియు ఇల్లంతా చిందరవందర చేయడం చూసి షాక్ అవుతాడు. అది చూసి ఎడ్డీ గజగజ వణికిపోయి పోలీసులకి సమాచారం ఇస్తాడు. వెర్నాన్ని చంపిన వాడే ఆ పిల్స్ కోసం వెతుకుతూ వచ్చి ఉంటాడని ఎడ్డీ బలంగా అనుమానిస్తాడు. ఎడ్డీ స్వయంగా ఆ పిల్స్ ఎక్కడ ఉన్నాయో అని వెతకడం స్టార్ట్ చేస్తాడు. చివరికి అవి ఓవెన్ లో దొరుకుతాయి. వాటితో పాటు డబ్బులు మరియు క్లయింట్స్ లిస్ట్ కూడా తీసుకుంటాడు. పోలీసులు వచ్చి అతన్ని ప్రశ్నిస్తారు కానీ ఆఖరికి వదిలేస్తారు. ఇక ఆ క్షణం నుంచి ఎడ్డీ జీవితం ఒక్కసారిగా మొత్తం మారిపోతుంది. రోజు ఒక పిల్ వేసుకోవడం స్టార్ట్ చేస్తాడు. డ్రెస్సింగ్ స్టైల్ మార్చుకుని తన బుక్ ని కేవలం 4 రోజులలో పూర్తి చేస్తాడు. అలాగే కొత్త విషయాలు నేర్చుకుంటూ కొత్త ఫ్రెండ్స్ ని కలుస్తాడు. తనకింకా డబ్బులు కావాలని ఎడ్డీ స్టాక్ మార్కెట్ లోకి దిగి తన ఫండ్స్ ని బాగా పెంచుకుంటాడు. కానీ బ్యాంకులు తన అవసరాలను తీర్చలేనందున ఇంకా ఎక్కువ క్యాపిటల్ కావాలని అనుకుంటాడు. ఎక్కువ వడ్డీ వసూలు చేసే ఒక లోన్ షార్క్ దగ్గర మార్కెట్ లో ఇన్వెస్ట్ చేయడానికి $1,00,000 అప్పు తీసుకుంటాడు. ఆ తర్వాత ఎడ్డీ ఒక ట్రేడింగ్ ఫర్మ్ లో జాబ్ తెచ్చుకుని తన ఆస్తిని $2 మిలియన్ కి పెంచుకుంటాడు. దాంతో అతనికి పేరు ప్రఖ్యాతులు, కొత్త ఆఫర్స్ మరియు మీడియా అటెన్షన్ వస్తాయి. ఎడ్డీ మళ్లీ లిండీతో కలిసి డిన్నర్ కి వెళ్తాడు. ఆమెతో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు ఎవడో ఒక విచిత్ర వ్యక్తి తనని ఫాలో అవుతున్నాడని గమనించి కంగారు పడతాడు. మరో రోజు స్టాక్ మార్కెట్ లో టాప్ ఫిగర్ అయిన కార్ల్ ని ఎడ్డీ కలుస్తాడు. తన సక్సెస్ వెనుక ఏదో ఒక స్పెషల్ ట్రీట్మెంట్ ఉందని అతనికి చెప్తాడు. అది విని ఇంప్రెస్ అయిన కార్ల్ నువ్వు చాలా యూనిక్ అని చెప్పి ఎనర్జీ కంపెనీస్ కి సంబంధించిన పేపర్స్ ఇచ్చి ఆఫీస్ కి వెళ్లగానే వాటి రివ్యూ ఇయ్యమని అడుగుతాడు. ఎడ్డీ అనాలిసిస్ పూర్తి చేసి ఆ 2 స్పెసిఫిక్ కంపెనీస్ ని కంట్రోల్ చేయకుండా మార్కెట్ ని రూల్ చేయడం అసంభవం అని చెప్తాడు. అది విని కార్ల్ ఇంప్రెస్ అయ్యి ఇంకొక మీటింగ్ కి ఒప్పుకుంటాడు. ఎడ్డీ కార్ దిగి గర్వంగా ఫీల్ అవుతాడు. కానీ
సడన్ గా టైం ఎలా పోయిందో తెలియక సిటీ సెంటర్ వరకు ఎలా నడిచి వచ్చాడో గుర్తులేక అయోమయంలో పడతాడు. అతని మైండ్ పెద్ద పెద్ద టైం గ్యాప్లకి స్కిప్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. మధ్యలో ఏం జరిగిందో అసలు గుర్తురాదు. దీంతో ఈ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల నెక్స్ట్ డే పిల్ తీసుకోవద్దు అని ఎడ్డీ ఫిక్స్ అవుతాడు. కానీ పని చేయడం చాలా కష్టం అయిపోయి ప్రతి చిన్న పని కూడా ఒక పెద్ద ఛాలెంజ్ లా అనిపిస్తుంది. ఒంట్లో బాలేదు అని చెప్పి కాల్తో మీటింగ్ క్యాన్సిల్ చేయమని అసిస్టెంట్ కి కాల్ చేస్తాడు. కానీ అసిస్టెంట్ మాత్రం ఇది ఒక టెస్ట్ కాబట్టి ఎలా అయినా సెట్ అయి వెళ్లాల్సిందే అని పట్టుపడతాడు. ఎడ్డీ ఇష్టం లేకపోయినా డ్రగ్ లేకుండా కాల్ ని కలవడానికి వెళ్తాడు. కానీ అక్కడ ఫోకస్ లేక ఏం మాట్లాడుతున్నాడో తనకే అర్థం కాని స్థితిలో ఉంటాడు. ఆ టైంలోనే నిన్న రాత్రి హోటల్లో ఒక అమ్మాయి మర్డర్ గురించి న్యూస్ చూస్తాడు. ఆమె తనకు తెలిసినట్టే ఉంది అని గుర్తు రావడంతో ఫుల్ టెన్షన్ పడతాడు. తెలియకుండా తానే ఆమెని చంపేశాడేమో అని అనుమానంతో అక్కడ్నుంచి మీటింగ్ మధ్యలోనే సడన్ గా వెళ్లిపోతాడు. ఎడ్డీ ఇంటికి వెళ్లగానే మెలిస్సా నుంచి ఒక వార్నింగ్ మెసేజ్ చూస్తాడు. వెర్నానిచ్చిన పిల్స్ అసలు వద్దు, అవి చాలా ప్రమాదకరం అని చెప్తుంది. ఆమెని కలవడానికి ప్లాన్ చేసుకుని వెర్నాన్ లిస్ట్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కాల్ చేస్తాడు. కానీ వాళ్లంతా అయితే సిక్ అయ్యారు లేదా చనిపోయారు అని తెలుసుకుంటాడు. లాస్ట్ లో కాల్ చేసిన పర్సన్ ఎవరో కాదు, తనని ఫాలో అవుతున్న వ్యక్తే అని వాడు పక్కనే ఉన్నాడని చూస్తాడు. వెంటనే ఎడ్డీ పారిపోయి ఒక టాక్సీ ఎక్కి ఎస్కేప్ అవుతాడు. మెలిస్సాని కలిసినప్పుడు ఆమె పిల్స్ మానేయడం వల్ల చాలా వీక్ గా ఫోకస్ లేకుండా ఉండడం గమనిస్తాడు. ఆ డ్రగ్ మానేస్తే అయితే రోగం వస్తుంది లేదా చేస్తారు అని ఆమె వివరిస్తుంది. మళ్లీ పిల్స్ వాడటం స్టార్ట్ చేసి మెల్లగా డోస్ తగ్గించుకుంటూ పూర్తిగా మానేయాలి అని సలహా ఇచ్చి ఆమె అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. తర్వాత ఎడ్డీ తన అప్పు విషయమే లోన్ షార్క్ ని కలుస్తాడు. ఇంకా కట్టాల్సిన బాకీ గురించి ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరుగుతుంది. ఎడ్డీ చేతి నుండి ఒక పిల్ కింద పడితే వాడు దానిని తీసుకుని మింగేస్తాడు. ఎడ్డీ అప్పు తీర్చడానికి బ్యాంకుకి వెళ్లి డబ్బులు తెస్తాడు. ఆ తర్వాత కొంతకాలం పాటు అతని గొడవ ఉండదు. ఎడ్డీ ఒంట్లో బాలేకపోయినా లిండీ ఆఫీస్ కి వెళ్లి ఆమెకి జరిగిందంతా చెప్పి తన అపార్ట్మెంట్ లో దాచిపెట్టిన పిల్స్ తీసుకురమ్మని బ్రతిమాలుతాడు. లిండీ ఆ పిల్స్ తీసుకుంటుంది. కానీ ఎడ్డీ స్టాకర్ తనని ఫాలో అవుతున్నాడని గమనిస్తుంది. ఎస్కేప్ అవ్వడానికి ఒక యువకుడి హెల్ప్ అడుగుతుంది. కానీ ఆ స్టాకర్ వాడిని చంపేస్తాడు. దిక్కుతోచినప్పుడు లిండీ ఎడ్డీకి కాల్ చేస్తుంది. అప్పుడు ఎడ్డీ ఆమెని ఒక పిల్ వేసుకోమని సేఫ్ గా బయటపడడానికి గైడ్ చేస్తానని మాట ఇస్తాడు. 30 సెకండ్స్ లోనే పిల్ పనిచేస్తుంది. దాంతో ఆమె ఎస్కేప్ అయ్యి ఎడ్డీకి పిల్స్ అందిస్తుంది. తను కూడా ఒకటి వేసుకుని మళ్లీ తన షార్ప్నెస్ ని పొందుతాడు. తన పొజిషన్ సెట్ అయ్యాక పిల్స్ మానేస్తానని ఎడ్డీ ప్రామిస్ చేస్తాడు. కానీ లిండీ అతన్ని నమ్మకుండా అక్కడ్నుంచి వెళ్లిపోతుంది. కరెక్ట్ గా అప్పుడే లోన్ షార్క్ మళ్లీ వచ్చి పిల్స్ కావాలని డిమాండ్ చేస్తాడు. వాడిని వదిలించుకోవడానికి ఎడ్డీ కొన్ని పిల్స్ ఇస్తాడు. రోజులు గడుస్తాయి. ఎడ్డీ మళ్లీ కాల్తో పనిచేయడం మొదలుపెట్టి ఆ గ్రూప్ లో ఉన్న పెద్ద ఆర్గనైజేషన్ కి లీడర్ గా మారతాడు. తన డోస్ ని కరెక్ట్ గా మెయింటైన్ చేస్తూ ఆ పిల్స్ ని అసలు సిసలుగా తయారు చేయడానికి ఒక ల్యాబ్ డాక్టర్ ని పనిలో పెట్టుకుంటాడు. ఒక రోజు ఆ అమ్మాయి మర్డర్ గురించి ప్రశ్నించడానికి డిటెక్టివ్ పిలుస్తాడు. కానీ రూమ్ లో ఫింగర్ ప్రింట్స్ అన్ని తుడిచి ఉండడం వల్ల ఎవిడెన్స్ లేక వెంటనే వదిలేస్తారు. ఎడ్డీ హోటల్ కి వెళ్లేసరికి తన రూమ్ ని ఎవరో పాడు చేసి ఉంటారు. అందుకని ఇంకా సేఫ్ గా ఉండే ప్లేస్ కి కెమెరాస్ మరియు స్ట్రాంగ్ డోర్స్ ఉన్న ఇంటికి మారిపోవాలని డిసైడ్ అవుతాడు. ఎడ్డీని మళ్లీ కలిసిన లోన్ షార్క్ ఇంకొన్ని పిల్స్ ఇవ్వకపోతే మర్డర్ విషయంలో నీ ఇన్వాల్వ్మెంట్ బయట పెడతాను అని బెదిరిస్తాడు. మరుసటి రోజు మీటింగ్ లో ఆట్వుడ్ తన కంపెనీని కాల్ కి రాసి ఇవ్వడానికి వస్తాడని వెయిట్ చేస్తారు. కానీ అతని భార్య వచ్చి తను హాస్పిటల్లో ఉన్నాడని తగ్గాక సైన్ చేస్తాడని చెప్తుంది. ఆట్వుడ్ డ్రైవరే ఇన్నాళ్లు తనని ఫాలో అవుతున్న వ్యక్తి అని ఎడ్డీ గుర్తుపట్టి అసలు కథ ఏంటో అర్థం చేసుకుంటాడు. విట్నెస్ లైనప్ కోసం ఎడ్డీని మళ్లీ పిలుస్తారు. అదృష్టం కొద్దీ విట్నెస్ అతన్ని గుర్తుపట్టలేదు. దాంతో తన పవర్ఫుల్ లాయర్ అతన్ని బయటకి తెస్తాడు. ఆ తర్వాత ఎడ్డీ కాల్ ని కలుస్తాడు. ఆట్వుడ్ తో డీల్ ఆగిపోయింది అని న్యూస్ రావడంతో ఈ విషయం నువ్వే లీక్ చేసుంటావ్ అని కార్ల్ అనుమానిస్తాడు. ఎడ్డీ పిల్ వేసుకుందాం అని చూస్తే జాకెట్ లో ఉండదు. నీరసంగా ఇంటికి వచ్చాక తన లాయరే ఆట్వుడ్ కి కూడా లాయర్ అని వాడే పిల్స్ కొట్టేశాడని అర్థం చేసుకుంటాడు. లోన్ షార్క్ వచ్చి పిల్స్ కావాలని దౌర్జన్యం చేస్తాడు. ఎడ్డీ చచ్చిపోదాం అనుకుంటాడు. కానీ మళ్లీ మనసు మార్చుకుని పిల్స్ కోసం ఇల్లంతా వెతికితే ఏమీ దొరకవు. లోన్ షార్క్ తలుపు పగలగొట్టుకుని లోపలి వస్తాడు. అప్పుడు ఎడ్డీ వాడిని చంపి పిల్ ఎఫెక్ట్ రావడానికి వాడి రక్తం తాగుతాడు. తర్వాత ఎడ్డీ ఆ లోన్ షార్క్ మనుషులను కూడా అందర్నీ చంపేస్తాడు. ఆట్వుడ్ హాస్పిటల్లో చనిపోయాడని తెలుస్తుంది. ఎడ్డీ డ్రైవర్ ని నిలదీస్తే లాయర్ పిల్స్ తీసుకున్నాడు. కానీ ఆట్వుడ్ మాత్రం చనిపోయాడని చెప్తాడు. ఎడ్డీ ఆ లాయర్ ఆఫీస్ కి వెళ్లి చూస్తే వాడు అప్పటికే చనిపోయి ఉంటాడు. సేఫ్ లో ఉన్న పిల్స్ ని ఎడ్డీ తీసుకుంటాడు. 6 నెలల తర్వాత ఎడ్డీ న్యూయార్క్ సెనేట్ కి పోటీ చేస్తాడు. తన బుక్ కూడా రిలీజ్ అవుతుంది. ఒక పెద్ద ఫార్మాస్యూటికల్ కంపెనీ హెడ్ ని కలుస్తాడు. అది ఎవరో కాదు కార్లే. నువ్వు పిల్స్ వాడుతున్నావని నాకు తెలుసు. నీ సక్సెస్ అంతా వాటి వల్లే అని కాల్ బెదిరిస్తాడు. ప్రొడక్షన్ ని కంట్రోల్ చేయడానికి ఆ కంపెనీని కొన్నాను అని, నాకు కోఆపరేట్ చేయకపోతే నీకు సప్లై కట్ చేస్తాను అని కాల్ చెప్తాడు. దానికి ఎడ్డీ నేను పిల్స్ మానేసి ఇప్పుడు నా సొంత టాలెంట్ తో పనిచేస్తున్నా అని చెప్తాడు. అలాగే నిన్ను జైలుకి పంపించే ఎవిడెన్స్ నా దగ్గర ఉందని, నువ్వు ఏమీ చేయలేవని
అని కాల్కి చెప్పి షాక్ ఇస్తాడు. చివరికి ఎడ్డీ తాను పూర్తిగా స్వేచ్ఛ పొందాను అని ఫీల్ అవుతాడు. ఇంతటితో ఈ సినిమా ముగుస్తుంది. Please like and subscribe.